డిఎస్పి విజయ్ 8వ భాగం. 7వ భాగంలో విజయ్ అనసూయనే కాదు అక్కడున్న అందరు అమ్మాయిల్ని కాపాడి ఆ నాట్యాలయం సీజ్ చేస్తారు. అతను పెళ్లికి వెళ్తాడు. అక్కడ అందరూ అతని పెళ్లి గురించి ప్రస్తావించడంతో తనకి తన బాల్యం, వైజయంతితో పరిచయం గుర్తొస్తాయి. తల్లి తండ్రి ఉండి కూడా ఒంటరిగా పెరగటం, వైజయంతి అభిమానం ఆదరణతో ఒంటరితనాన్ని దూరం చేసుకోవటం, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోవటం అన్నీ మదిలో మెదులుతాయి. కథ కొనసాగుతుంది. భార్య చెప్పిన దాన్ని సావకాశంగా విన్నాడు మాధవరావు. రాత్రి భోజనాలయ్యాక చిన్నపిల్లలు నిద్రపోయారు. తీరిగ్గా ఈ విషయం కదిపింది అరుంధతి. కాస్త టైం తీసుకునే విషయమైతే అప్పుడు మొదలు పెడుతుందామె. ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా వాద ప్రతివాదనలకు కావలసినంత సమయం తీసుకుని ఏ సమస్యనైనా పరిష్కరించుకోవటానికి అనువైన సమయం అదే. సమంతకమణి గారికి తెలియకుండా వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోవటం, దాన్ని మనం ప్రోత్సహించటం నాకు నచ్చలేదు. అలాంటి పనులు చేయకుండా వాళ్ళని మందలించటం పోయి సపోర్ట్ చేయటం విఘ్నత అనిపించుకోదు. మనకి జయ ఎంతో వాళ్ళకి విజయ్ కూడా అంతే. ఆవిడికి తెలియకుండా అతనికి మన పిల్లనిచ్చి పెళ్లి చేయటం సభ్యత కాదు. నేను దీన్ని అంగీకరించను అన్నాడు మాధవరావు. చెప్తే ఆవిడ ఒప్పుకోదు అన్నది అరుంధతి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పటం మన బాధ్యత. తప్పు చేసిన వాళ్ళకన్నా ఆ తప్పుని ప్రోత్సహించిన వాళ్ళు ఎక్కువ నేరస్తులు నా దృష్టిలో. ఇదంతా వింటూనే ఉంది వైజయంతి. కొంపతీసి తండ్రి గనక ఆవిడతో చెప్పేశాడంటే ఇహ తను విజయ్ ఒకటవటం కల్లా. ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపేసి విజయ్ని తన నుంచి వేరు చేయగల కెపాసిటీ ఆవిడికి పుష్కలంగా ఉంది. పెళ్ళి గనక జరిగిపోతే తమకు చట్టబద్ధంగా రక్షణ ఉండటమే కాకుండా అప్పుడు అంత హోల్డ్ ఉండదామెకు. నిజాయితీ, సత్యసంధత అంటూ తన తండ్రి తాము విడిపోవడానికి కారకుడు కాదు కదా. అసలు ఇదంతా వీళ్ళకి చెప్పి తను పొరపాటు చేసిందా? తన భయాలు, అనుమానాలు ఆయన ముందుంచి నాన్న మీరిలా చెయ్యొద్దు అనాలన్నంత ఉద్రేకాన్ని బలవంతాన అణుచుకుంది వైజయంతి. తల్లి ఎంత చెప్పినా తండ్రి తన పట్టు విడవలేదు. నేనొచ్చి మాట్లాడతానుండు అన్నాడు విజయ్. పోనీ మీ అమ్మగారికి కూడా ఇలాగే చెప్పేస్తే అంది వైజయంతి. చెప్పేస్తే ఆవిడ మీ వాళ్లలాగా ఇంత శాంతంగా తీరిగ్గా చర్చలు జరుపుతూ కూర్చోదు. తన స్థాయి కన్నా దిగువనున్న అమ్మాయి తన కోడలుగా అంగీకరించదు. మానసికంగా మనని చిత్రహింసలు పెడుతుంది. ఈ పెళ్లి జరగకుండా 4 పక్కల నుంచి బంధిస్తుంది. ఏం చేద్దామైతే దిగులుగా అన్నది వైజయంతి. నీకెందుకు, నువ్వు ఊరుకో, నేను చెప్తానంటూ తనే మాధవరావు దగ్గరికి వెళ్ళాడు విజయ్. తన సమస్యను అన్ని కోణాల నుంచి అనలైజ్ చేసి చూపాడతను. విజయ్ మాటల్లో ఎక్కడా తడబాటు, తొందరపాటు లేకపోవటం, హేతుబద్ధమైన అతని వాదన, ముందుగానే జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేయటం ఇవన్నీ మాధవరావు మీద కొంత ఒత్తిడి తెచ్చాయి. అరుంధతితో వాదించినట్లు విజయ్తో వాదించలేకపోయాడాయన. ఒక దశలో మీరికా వాదించకండి, నాకు నచ్చ చెప్పే ఓపిక కూడా పోతోంది అని విజయ్ అనేసరికి అయిష్టంగానే విజయ్ ప్రపోజల్కి అంగీకరించాడాయన. పెళ్లికి ముందుగానే విజయ్ ప్రోద్బలం మీద వాళ్ళు అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మాధవరావుకి ఇదంతా గిల్టీగా ఉంది. ఇలాంటి ఇరకాటంలోకి తనను తోసిన వైజయంతి మీద అసంతృప్తిగా ఉంది. వైజయంతి మీకు చెప్పి మీ అనుమతి కోరిందంటే మీ ఇంటి వాతావరణం, ఒకరంటే ఒకరికి గల అభిమానం, చనువు, గౌరవం కారణాలు. అలాంటి అనుబంధాలు, ఆప్యాయతలు మా మధ్య లేవు. బిడ్డ తల్లిని అమ్మ అని పిలవటం, తల్లి బిడ్డను ఒడిలోకి తీసుకుని లాలించటం, పిల్లలు అలగటం, తల్లులు బ్రతిమాలటం, ఆ చనువు, దగ్గరతనం మాకు లేవు. మా సొసైటీలో ఇవన్నీ చాలా హేయమైన విషయాలు. ప్రతిదానికి డిసిప్లిన్, డిగ్నిటీ, ఇవే మాకు తెలిసిన బంధాలు. అనురాగం లేని చోట బాధ్యతలు కూడా ఉండవు. మమ్మీ అంటే నాకున్నది కేవలం భయం. వయసుతో పాటు అది తగ్గుతూ వచ్చింది. ఎలాగైనా ఆమెను ఒప్పించి ఆవిడ చేతుల మీద నా పెళ్లి జరిపించుకోవాలనే తహతహ నాకు లేదు. బహుశా ఆవిడకు ఉండదు. కేవలం మా అంతస్తుకి తగిన అమ్మాయిని ఆ ఇంట్లో అడుగుపెట్టడం సహించలేకనే ఆవిడ నా పెళ్లి విషయం ఇంతగా పట్టించుకుంటుంది. తన హోదాకు తగ్గ అమ్మాయి మా సర్కిల్లో మా అలవాట్లు, భేషజాలు జీర్ణించుకుపోయిన అమ్మాయిని తెచ్చి నాకు పెళ్లి చేస్తుంది. మళ్ళీ మొదలు. భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య, తండ్రి కొడుకుల మధ్య డిసిప్లిన్, స్తబ్దత, మెకానికల్ లైఫ్. ఈ చక్రబంధం నాకొద్దు. నా విషయంలో తిరిగి ఈ చరిత్రని పునరావృతం కానివ్వను. నాకు రవ్వంత ఆప్యాయత కావాలి. దాన్ని నా భార్య నాకివ్వగలగాలి. నేను నా భార్య బిడ్డలు ఆప్యాయతానురాగాలతో, ఆర్ద్రత నిండిన మనసులతో చనువుగా మసలగల దగ్గరతనాన్ని కలిగి ఉండాలి. మీ ఇంటి వాతావరణం తిరిగి నా ఇంట్లో ప్రతిఫలించాలి. వైజయంతి నాకు నచ్చింది. అలా నచ్చటానికి కారణం ఆమె అందం కాదు. అదేమిటో నేను మీకింకా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. స్థిరత్వం కూడిన విజయ్ మాటలు, అతని వ్యక్తిత్వం మాధవరావుని నోరెత్తనివ్వటం లేదు.
వైజయంతిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సన్ అండ్ సీ హోటల్లో ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి వైజయంతితో సహా పెళ్లి అలంకరణలోనే ఇంటికి వెళ్ళాడు విజయ్. ట్యాక్సీలో నుంచి దిగి లోపలికి వస్తున్న ఆ జంటను చూసి పనివాళ్లంతా ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని చూశారు. భయం, కుతూహలం వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. హఠాత్తుగా వాళ్లను చూసిన సమంతకమణికి మొదట ఏం అర్థం కాలేదు. మెంటల్గా బ్లాక్ అయిపోయినట్లు నిలబడిపోయింది. క్షణంలో తెప్పరిల్లిన ఆమెకు పట్టలేనంత ఉద్రేకం వచ్చింది. ఎవరితది గద్దించినట్లుగా అడిగింది సమంతకమణి. వైజయంతిని ఆమె క్యాజువల్గా 1-2 సార్ల కన్నా ఎక్కువ చూసి ఉండదు. అందుకే ఆ అమ్మాయి ఎవరో చప్పున గుర్తురాలేదు. నా భార్య అన్నాడు విజయ్ తొణక్కుండా. లాగిపెట్టి కొట్టినట్లయింది సమంతకమణికి. అనురాగం అనుబంధాన్ని, అనుబంధం ఆత్మీయతని, ఆత్మీయత ఎదుటి మనిషిని నొప్పించలేమనే భావాన్ని కలిగిస్తుంది. కానీ విజయ్కి తల్లితో అంత అనుబంధం లేదు. నీ భార్యని గొప్పగా చెప్పుకోవటానికి దానికున్న అర్హతలేమిటి? వెటకారంగా అన్నది సమంతకమణి. సభ్యతగా ప్రవర్తించాలనే సంస్కారం కలిగి ఉండటం, తన అనుకున్న మనిషికి ఆత్మీయతానురాగాల్ని పంచివ్వటం ఆమెకున్న అర్హతలు అన్నాడు విజయ్. అవి కూడు పెట్టవు. అవి పెట్టే కూడు మాకక్కర్లేదు. నేను స్వంతంగా దాన్ని సంపాదించుకోగలను. ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు. నా తదనంతరం అంతా శరణాలయానికి చెందేలా రాస్తాను. మీరంతటి మంచి పని చేస్తానంటే మొదట సంతోషించేవాడిని నేనే. అడుక్కు తింటారా అప్పుడు మీరు? నా పేర కొంత అమౌంట్ ఉంది. నేను గౌతమ బుద్ధుడికి ఏమీ కాను కనుక ఆ అమౌంట్ నా పేరు అలాగే ఉంటుంది. దాని మీద వచ్చే వడ్డీ మా అవసరాలను తీర్చగలదు. ఒక స్థాయికి వచ్చాక నా కాళ్ళ మీద నేను నిలబడగలను. అంత ఆత్మవిశ్వాసం ఏడిసినప్పుడు ఆ డబ్బు మాత్రం నీ పేర ఎందుకు? అది చూసి దాన్ని నా పేర మార్చేసి అప్పుడు నీ సత్తా చూపించుకో. నేను ముందే చెప్పాను, గౌతమ బుద్ధుడు నాకేమీ కాడని. పౌరుషంతో పాటు జీవన న్యాయం కూడా తెలిసిన వాడిని గనక ఆ అమౌంట్ మీ పేర మార్చడం జరగని పని. నేను ఈ ఆస్తికి వారసుణ్ణి. కానీ ఆ హక్కును నేను పూర్తిగా ఉపయోగించుకోవటం లేదు. నాకు కావలసినంత వరకే నేను ఉంచుకొని మిగతాది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. విజయ్ మొండితనం చూస్తుంటే మంటగా ఉంది సమంతకమణికి. ఆఫ్టర్ ఆల్ ఆ అమ్మాయి కోసం ఇంత ఆస్తిని తృణప్రాయంగా తీసి పారేస్తాడా? వైజయంతిని చూస్తుంటే అసూయతో బగ్గుమంటోంది సమంతకమణి. ఇంతకీ అదెవర్తి అన్నది కోపంగా. చెప్పానుగా, నా భార్య. ఎవరి తాలూకు? మన అవుట్ హౌస్లో ఉండి వెళ్ళిన మాధవరావు గారమ్మాయి. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి సమంతకమణికి. ఏమిటి, మన ఇంటికి కాపలాగా అవుట్ హౌస్లో పడుండే మాధవరావు కూతురా ఇది? అవుట్ హౌస్లో నా దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతూ మెయిన్ బిల్డింగ్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసిందా? థూ, జాతి లక్షణం. ఎక్కడికి పోతుంది? ఈసడింపుగా అంది. విషయం తెలుసుకోకుండా త్వరపడి నోరు జారకండి. ఆ అమ్మాయి కోసం మొదట నా వైపు నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి అన్నాడు విజయ్. నీకంత కర్మేమొచ్చింది? ఏదో కక్కుర్తిపడ్డా దాన్ని పెళ్లి వరకు లాక్కొచ్చే వివేక శూన్యుడివా నువ్వు? ఆమె తన తల్లి, ఒక ఆడది. సాటి ఆడదాన్ని మోసగించి వదిలేయక పెళ్ళెందుకు చేసుకున్నావని నిలదీస్తోంది. ఇలాంటి దారుణమైన భావాల మధ్య పుట్టి పెరిగిన మగాడికి సంస్కారం, నిజాయితీ ఎక్కడి నుంచి వస్తాయి? తన గురించి వైజయంతి మాటలు పట్టడం ఇష్టం లేదు విజయ్కి. ఈ ఇంట్లో నుంచి తక్షణం గెంటించుకోకుండా బయటకు నడవండి. ఇంకోసారి నా కళ్ళబడకండి హిస్టరిక్గా అరిచింది సమంతకమణి. అంత మొండివాడైన విజయ్ని ఎదుర్కోవటం ఎలాగో అర్థం కావట్లేదు ఆమెకు. ముందే సర్ది ఉంచుకున్న సూట్ కేసుతో బయటకు నడుస్తున్నాడు విజయ్. వస్తూ వస్తూ భయంగా ఆగిపోయి చటుక్కున వంగి సమంతకమణి పాదాలకు చేతులానించి నమస్కరించింది వైజయంతి. అది అలసుగా తీసుకుని ఆ అమ్మాయిని లేపి ఈడ్చి చెంప మీద కొట్టి, ఇలాంటి లయలు ప్రదర్శించే నా కొడుకును వశపరుచుకున్నావే ఆస్తి కోసం. దేనికైతే నువ్వింతకు తెగించావో ఆ ఆస్తి నీకు దక్కదు. తల్లి నుంచి కొడుకునిలా విడదీసుకుపోతున్న నువ్వు బాగుపడవే. నా ఉసురు కొట్టి సర్వనాశనమవుతావు అంటూ నిప్పులు కురిపిస్తున్న తల్లిని నిర్ఘాంతపోయి చూశాడు విజయ్. వెంటనే తేరుకొని ఎర్రబడ్డ మొహంతో వైజయంతిని లాక్కెళ్ళి బయట నిలబెట్టి వచ్చిన ట్యాక్సీ ఎక్కించి తను కూర్చుని డోర్ వేశాడు విజయ్. ట్యాక్సీ ముందుకు కదిలింది. తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఆ కళ్ళల్లో కదులుతున్న నీటి పోలను చూసి ఆమె తలను భుజాన్ని కానించుకుంటూ, సారీ జయ, నేను అనవసరంగా తీసుకెళ్లాను, క్షమించు అన్నాడు ఆర్ద్రంగా. ఆవిడ తిట్టినా పర్లేదు, కానీ ఆమె ఉసురు తగిలి నేను ఆవిడన్నట్లు నీ మొహం. అలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకు. చింతకాయలు రాలటం విషయంలో మంత్రాలకు ఏమాత్రం పవర్ ఉంటుందో, కష్టాలు రావటం విషయంలో మనుషులకు అంతకంటే పవర్ ఉంటుంది. డోంట్ బీ సిల్లీ అన్నాడు విజయ్ అనునయంగా. మాధవరావు ఉంటున్న ఇంట్లో పక్క పోర్షన్ తీసుకుని
విజయ్ వైజయంతి కొత్త కాపురం పెట్టారు. పరిశుభ్రంగా తీర్చిదిద్దిన ఇంట్లో పట్టెమంచం మీద వేసిన పరుపు మీద పడుకుని ఉన్నాడు విజయ్. ఆ రోజు శుక్రవారం. ఇల్లంతా కడిగి నానబెట్టిన శుద్ధతో ముగ్గులు వేసి గుమ్మాలకు పసుపు రాసి పెట్టింది వైజయంతి. ఒక పీట మీద దేవుని ఫోటోలు, ఇత్తడి సింహాసనం మీద చిన్న చిన్న విగ్రహాలు అమర్చున్నాయి. 2 కుందుల్లో దీపారాధన వెలుగుతోంది. సన్నగా గంట మోగుతున్న శబ్దానికి కళ్ళు విప్పిన విజయ్ అలవాటుగా నౌకరు తెచ్చే కాఫీ కోసం ఎదురు చూడబోయి వాస్తవంలోకి వచ్చాడు. ముగ్గులు పెట్టిన ఇల్లు కళకళలాడుతూ నీట్గా ఉంది. అగరొత్తుల పరిమళం ఇల్లంతా వ్యాపించి ఉంది. ఘంటసాల భగవద్గీత తక్కువ వాల్యూంలో వినిపిస్తూ వాతావరణంలో భక్తిని నింపుతోంది. లేచారా అంటూ అటు వచ్చిన వైజయంతి చిరునవ్వుతో అతన్ని సమీపించింది. పోచంపల్లి చేనేత చీర తాలూకు ఎర్రని అంచు ఆమె నడుం చుట్టూ తిరిగి భుజం మీదుగా మెడపక్క నుంచి వీపు మీదకు అందంగా జారింది. మంగళసూత్రాల గొలుసు ముత్యాల దండతో పెనవేసుకొని స్నిగ్ధంగా మెరుస్తోంది. తెల్లని మెడ చుట్టూ నల్లపూసలు వింత అందాన్నిస్తున్నాయి. తలంటుకుని ఉండటం మూలాన ఇంకా ఆరకుండా తడిపొడిగా ఉన్న జుట్టును సగం వరకు అల్లి వదిలేసింది. ఆ వదిలేసిన జుట్టు వీపంతా పరుచుకుంది. పచ్చిగా పసుపు రాసిన తాలూకా రేఖలు ఇంకా మొహం మీద కనిపిస్తూ వింత శోభను కలిగిస్తున్నాయి. పెద్ద పెద్ద సోగ కళ్ళు కాటుక దిద్దుకుని మెరుస్తున్నాయి. ఒత్తైన కనుబొమ్మల మధ్య ఎర్రని కుంకుమ బొట్టు, ఎర్రని పెదవుల మధ్య చల్లని చిరునవ్వు. ఇలాంటి వాతావరణంలో కళ్ళు తెరవటం ఇదే మొదలు విజయ్కి. మాటల కందని రకరకాల భావాలు చిక్కుపడుతున్నాయి అతనిలో. బ్రష్ మీద పేస్ట్ వేసి అందిస్తూ, లేవండి మొహం కడుక్కొస్తే కాఫీ ఇస్తాను అంటూ స్నేహంగా చెయ్యి చాపింది వైజయంతి. ఆ చేతినందుకొని లేచాడు విజయ్. అతను మొహం కడుక్కొని రాగానే పైట కొంగు అందించిందామె. తువ్వాలు తీసుకోబోయి ఆగిపోయాడు విజయ్. ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ చెంగు అందుకొని నెమ్మదిగా అతి నెమ్మదిగా మొహం తుడుచుకోసాగాడు. ఎంతసేపు తుడుచుకోవటం అయిందిగా, ఇక వదలరాదు కవ్వింపుగా అన్నదామె. ఈ అనుభూతి ఇంత బాగుంటుందని నాకు తెలీదు, థ్యాంక్స్ అంటూనే ఆమెను దగ్గరకు లాక్కోబోయాడతను. అరే కాఫీ తొణుకుతుంది. చెంగు విడిపించుకొని కాఫీ కప్పు అతని నోటి దగ్గర పెట్టింది. ఆమె మాటల్లో చేతల్లో కనపరిచే సామీప్యం, అనురాగం విజయ్ని ముగ్ధుని చేశాయి. అతను తల దువ్వుకుంటుంటే నేను దువ్వుతాను అంటూ దువ్వెనందుకునేది. అన్నం తింటుంటే ఇది బాగుంది తిని చూడండి, ఇది నేను స్పెషల్గా మీకోసం చేశాను, ఇంకొంచెం వేసుకోండి, పెరుగన్నం మరీ ఇంత తక్కువ తింటే ఎలా, వేడి చేస్తుంది, కొద్దిగానైనా పెట్టనివ్వండి అంటూ దగ్గరుండి తినిపించేది. బట్టలు తనే తీసిస్తూ మీరు బాగుంటారు ఈ డ్రెస్లో, ఇవి వేసుకోండి, కానీ ముందే చెప్తున్నా మీ మీద సర్వహక్కులు నావే, మీరు నా స్వంతం, మీరు నాకే ఏం అని అడిగేది. అతను నానుకొని కూర్చుని కబుర్లతో నవ్వులతో ముంచెత్తేది. అతను బయటికి వెళ్తే వచ్చే వరకు తహతహలాడుతూ ఎదురు చూసేది. ఒక చెట్టును ఆధారం చేసుకుని సుకుమారంగా దట్టంగా పెరిగిన లతలా అతన్ని అల్లుకుపోయిందామె. ఇలాంటి అనుభవం ఒకటి ఉంటుందని తెలియని విజయ్కి ఆమె అందించే ప్రతి అనుభవం కొత్తగా మధురమైన అనుభూతిలా ఉండేది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు విజయ్. ఏదో ఒక మామూలు ఉద్యోగం చేసి తృప్తి పడాలనే ఉద్దేశం విజయ్కి లేదు. తను చేసే ఉద్యోగం తనకిష్టంగా థ్రిల్లింగ్గా కూడా ఉండాలి. దేన్నైనా తను ఇష్టపడిన దాన్ని సాధించుకోగల తెలివితేటలు, పట్టుదల, ఆత్మవిశ్వాసం విజయ్కి పుష్కలంగా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ కావాలనే కోరిక అతనిలో బలంగా ఉండేది. దీని మీద వైజయంతి అభిప్రాయం అడిగితే మీ ఇష్టం, మీకు నచ్చిన ఉద్యోగం మీరు చేయటం విషయంలో కూడా నా ప్రమేయం ఉండాలని నేనెప్పుడూ అనుకోను అన్నదామే. రెట్టించిన ఉత్సాహంతో తన ప్రయత్నాలు ప్రారంభించాడు విజయ్. అప్లికేషన్ పెట్టి రావు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. సూపర్ డీలక్స్ ఎక్స్ప్రెస్లో తన రిజర్వేషన్ నెంబర్ చూసుకుని కూర్చున్నాడు విజయ్. అతనికి కుడివైపుగా ఉన్న వరుస సీట్లలో ఒక్క సీటు ముందు ఒకతను కూర్చుని ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా ఆడంబరంగా ఉన్నాడు. రాళ్లు పొదిగిన వాచి, కుడి ఎడమ చేతి వేళ్లకి 3 ఉంగరాలు పెట్టుకున్నాడు. క్యాజువల్గా అటు చూసిన విజయ్ని ఆ వ్యక్తి చేతికున్న వాచి, ఉంగరాలు ఆకర్షించాయి. అతని చేతులు కదిలినప్పుడల్లా అవి తళుక్కున మెరుస్తున్నాయి. మగవాళ్ళు అన్ని ఉంగరాలు పెట్టుకోవటం చాలా నవ్వును తెప్పిస్తుంది విజయ్కి. బస్సు కదలబోతుండగా 25 ఏళ్లలోపు వయస్సున్న ఒక అందమైన యువతి ఆదరాబాద్రాగా ఎక్కింది. పరిశీలనగా అన్ని సీట్లు చూసి ఉంగరాల యువకుడిని దీర్ఘంగా చూస్తూ ఎక్స్క్యూజ్ మీ, ఆ పక్క సీట్లో ఎవరైనా ఉన్నారా అన్నది మృదువుగా. లేరు అన్నాడతను. ఆమె వచ్చి అతని పక్క సీట్లో కూర్చుంది. ఆమె భుజాలు అతనికి తగులుతున్నాయి. ఆమె రాసుకున్న ఇంపోర్టెడ్ సెంటు పరిమళం తలలో ఉన్న మల్లెల సహజమైన పరిమళంతో పెనవేసుకుని మత్తుగా అతన్ని తాకుతోంది. విండోల నుంచి రివ్వున వీస్తున్న గాలికి పైట చెంగు ఎగిరి అతన్ని స్పృశిస్తుంటే చూడనట్లు నటిస్తోందామె. టికెట్ టికెట్ అంటూ వచ్చాడు కండక్టర్. ఆమె హైదరాబాద్కి టికెట్ తీసుకుంది.
కండక్టర్ నెత్తిమీదున లైటు తప్ప మిగతావన్నీ ఆరిపోయాయి. నువ్వు సూపర్ డీలక్స్ అయితే మాకేం, అలాంటి ఎక్కువ తక్కువలు మాకు లేవు అన్నట్లు గతుకుల రోడ్డు బస్సును ఎత్తెత్తి కుదిపేస్తోంది. నీ లెక్కేమిట్లే, ఇలాంటివి మా సర్వీస్లో నిత్యం ఎదుర్కొనేవే అన్నట్లు అదే స్పీడ్లో నిర్లక్ష్యంగా ముందుకు సాగిపోతోంది బస్సు. ఆమె నిద్రలో అతని భుజం మీది కొరిగింది. కాసేపట్లో తెలివి తెచ్చుకుని సారీ అండి అంది. పర్లేదులేండి, నిద్రలో ఏముంది, నాకేం ఇన్కన్వీనియంట్గా లేదు అన్నాడు ఉంగరాల యువకుడు. కండక్టర్ తల మీద లైట్ కూడా ఆరిపోయింది. ఆమె మళ్ళీ అతని భుజం వైపు ఒరిగింది. ఎక్కడో వర్షం పడుతున్నట్లుంది. తేమతో కూడిన చల్లని గాలి విండోల నుంచి లోపలికి వస్తోంది. వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది. ఆమె తల జగదీష్ గుండెల మీదకు జారింది. ఆమె జడలో మల్లెపూలు అతని ఛాతీని చల్లగా తాకుతున్నాయి. అతని చెయ్యి ఆమె భుజం మీద పడింది. అంటూ కదిలి, నేను నిద్ర ఆపుకోలేను, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదూ అంటూ లేవబోయిన ఆమెను ఆపుతూ, ఇబ్బందేం లేదు, మీరు పడుకోండి అన్నాడు అతను. కొద్దిసేపటికి ఆమె తల అతని ఒడిలో ఉంది. ఆమె చొరవ అతనికి ఆశ్చర్యంగానూ థ్రిల్లింగ్గానూ ఉంది. మెలకువగా ఉండే అలా ప్రవర్తిస్తోంది అనిపించటం లేదు, కానీ నిద్రపోతుంది అనుకోవటానికి మనసొప్పటం లేదు. నరాలు తీయగా చేస్తున్న రొదను అతను భరించలేకపోతున్నాడు. ఉన్నట్లుండి ఆమె ఇటు తిరిగి అతని పొట్ట మీద తల పెట్టుకునినట్టు చుట్టూ చెయ్యి వేసి బిగించి పట్టుకుంది. ఇక ఆపుకోలేక ముందుకు వంగి ఆమె చెంపల్ని పెదవులతో తాకాడతను. ఆమె ఏం అనలేదు. అతని చేతులు ఆమె రహస్యాలను వెతికే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ రొమాన్స్ కాస్త కాస్తగా విజయ్కి కనిపిస్తూనే ఉంది. బస్సులో అతను తప్ప దాదాపుగా అంతా జోగుతున్నారు. మొత్తానికి ఇద్దరే విచిత్రమైన వ్యక్తులు అనుకున్నాడు విజయ్ ఆ జంటను చూస్తూ. శృంగారం ఇంత చీప్గా పబ్లిక్గా ఉండటం కుతూహలం కన్నా ఎక్కువగా వెగట్నే కలిగిస్తోంది. నాగరికత ముసుగులో కేవలం నరాల బలహీనత తీర్చుకోవటానికి సాంప్రదాయపు గీతల్ని చెరిపేసి అదే ప్రగతి అనుకునేలా రూపుదిద్దుకుంటున్న ఫార్వర్డ్ శృంగారం పచ్చిగా కళ్ళెదుట కనిపిస్తుంటే ఆశ్చర్యంగా అసహ్యంగా ఉంది విజయ్కి. తరువాత అతనిక వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు. ఎక్కడి నుంచో ఒక రకమైన మత్తువాసన రావటం గమనించాడు విజయ్. కానీ ఆ వాసన జాగ్రత్తగా గమనిస్తే తప్ప తెలియటం లేదు. ఎవరో లేచొచ్చి కండక్టర్కేదో అభ్యర్థించడంతో బస్సు ఆగింది. అతను కిందికి దిగాడు. ఆ వెనకే మరికొందరితో పాటు విజయ్ కూడా దిగాడు. తిరిగి బస్సు ఎక్కిన విజయ్ అప్రయత్నంగా ఉంగరాల యువకుని వైపు చూశాడు. అతని కళ్ళు చురుగ్గా అయ్యాయి. ఆ వ్యక్తి కళ్ళు కూరుకుపోతున్నాయి. ఎందుకో అది నిద్రమత్తు అనుకోలేకపోయాడు విజయ్. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. తల తిప్పుకుందామె. ఆమె కళ్ళల్లో లీలామాత్రంగా అరసెకండ్ పాటు కదిలిన తడబాటు విజయ్ దృష్టిని దాటిపోలేదు. అతనిలో చిన్న అనుమానం తలెత్తింది. తన సీట్లో కూర్చొని జాగ్రత్తగా అటే చూడసాగాడు. చార్ట్ పట్టుకుని లెక్కలు చూస్తున్నాడు కండక్టర్. అతని తల మీద లైట్ వెలుగుతోంది. విజయ్ మెదడు చురుగ్గా పనిచేస్తోంది. ఇందాకటి మత్తు వాసన, ఆ వ్యక్తి చేతుకున్న రవ్వల ఉంగరాలు, వాచి, ఆమె ఉట్టి హ్యాండ్ బ్యాగ్తో మాత్రమే ఎక్కటం, ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటొచ్చి నిలబడ్డాయి అతని మస్తిష్కంలో. అతనిలో తలెత్తుతున్న అనుమానం ఒక రూపాన్ని దాల్చింది. చటుక్కున లేచి ఆ ఉంగరాల వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీద కొంగుతూ, ఏమిటా నిద్ర, మనం ఈ ముందు స్టాప్లో దిగిపోవాలనుకున్నాం కదా అన్నాడు విజయ్. అతని అనుమానం నిజమే. ఆ వ్యక్తి మీద మత్తుమందు ప్రయోగింపబడింది. చేతి ఉంగరాల్లో ఒక్కటీ లేదు. ఇంకా ఆ యువతి పని పూర్తి కాలేదు. అయిన తర్వాత ఏదో ఒక వంకతో నిర్ణీత స్థానంలో దిగిపోతుందామే. అతని చేతి ఉంగరాలు, వాచి మొత్తం దాదాపు 50,000 ఖరీదు చేస్తాయి. ఇతని మీద మత్తుమందెవరు ప్రయోగించారు? ఆ యువతి మొహంలోకి కోసేస్తున్నట్లు చూస్తూ అడిగాడు విజయ్. ఈసారి ఆమె మొహంలో తడబాటు అతనికి స్పష్టంగా కనిపించింది. అది క్షణం సేపు మాత్రమే. ఆమె ప్లాన్ సక్సెస్ అయ్యే లోపున మెరుపులా ఆమె చేతిని పట్టుకున్నాడు విజయ్. ఆమె చేతిలో దగదగా మెరుస్తున్న ఉంగరం, అది జార విడిచే వ్యవధి ఆమెకివ్వలేదతను. లైట్లు వెలగటం, ఆమె పట్టుబడటంతో తన తప్పు ఒప్పుకోవటం, ఆ వ్యక్తికి స్పృహ తెప్పించటం లాంటి ప్రాథమిక చర్యలన్నీ ఒకదాని వెనక మరొకటి జరిగిపోయాయి. ఆ వ్యక్తి పేరు జగదీష్. కంప్లైంట్ రాసిచ్చి తిరిగి అదే బస్సులో బయలుదేరాడతను. ఈసారి అతని సీటు విజయ్ పక్కకు మారింది. విజయ్కి థ్యాంక్స్ చెప్తూ, చాలా సిల్లీగా ప్రవర్తించాను కదూ అన్నాడు జగదీష్. నెమ్మదిగా ఆ కంఠంలో గిల్టీనెస్ని గుర్తించగలిగాడు విజయ్. దాందేముందులేండి, ఆ టైంలో ఆమె చర్యలకున్న ఒత్తిడి అలాంటిది. మనిషిలో ఉండే నిగ్రహం, వివేకం పనిచేయని క్షణాలు అవి అన్నాడు విజయ్ స్నేహంగా. ఇదో గుణపాఠం అన్నాడు జగదీష్. కొద్దిసేపు వాళ్ళ సంభాషణ అలాంటి విషయాల మీదే సాగి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటంతో పూర్తయింది. విజయ్ని బలవంతంగా తన ఇంటికి లాక్కుపోయాడు జగదీష్. ఆ తర్వాత జగదీష్ని మర్చిపోబోయిన విజయ్ని అతను మాత్రం వదల్లేదు. జగదీష్తో అనేక అంశాలు విజయ్కి నచ్చటంతో వాళ్ళిద్దరూ బాగా దగ్గరయ్యారు. అతి తక్కువ వ్యవధిలోనే వాళ్ళ స్నేహం గాఢంగా బలపడింది.
ఇలాంటి ప్రతి సంఘటన ఒక మంచి స్నేహితుడిని సంపాదించి పెట్టలేదు. ఆ సంఘటన వాళ్ళ స్నేహానికి ఆధారమైంది. విజయ్ని తనతో పులిచేడు తీసుకెళ్లాడు జగదీష్. అక్కడ మైకా గని ఓనర్లైన భరత్ కుమార్లని పరిచయం చేశాడు. భరత్ జగదీష్కి మేనత్త కొడుకు. భరత్ కుమార్ సంగీత్ల మధ్య స్నేహం ఎంత తీయగా సాగిందో వర్ణిస్తూ మధ్యలో సంగీత్ మరణం చిందించిన విషాదం, కుమార్ తన కొడుక్కి సంగీత్ అని పేరు పెట్టడంతో తిరిగి సంగీత్ తమ మధ్యకు వచ్చాడన్న అనుభూతిని వాళ్ళు పొందటం గురించి కథగా చెప్పాడు జగదీష్. ఆ ముగ్గురి కథ విజయ్ మనసుని ఆకట్టుకుంది. స్నేహం చేయటం చాలా తేలిక, దాన్ని నిలబెట్టుకోవటమే కష్టం. ఎంతమందితో స్నేహం చేశామనే దానికన్నా ఎందరిని మనం నిలుపుకోగలిగాము అనే దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రతి పరిచయాన్ని స్నేహమని భ్రమపడుతూ ఉంటారు చాలామంది. కొన్నాళ్ళయ్యాక ఆ స్నేహం చెడిపోయిందని బాధపడుతూ అవతలి వ్యక్తి లోపాలని భూతద్దంలో చూస్తారు. పరిచయానికి స్నేహానికి మధ్య గల తేడాను తెలుసుకోలేకపోతే వచ్చే ప్రాబ్లమ్సే ఇవి. ఒక నిజమైన ఫ్రెండ్ని పొందగల భాగ్యం చాలా కొద్దిమంది అదృష్టవంతులకే దక్కుతుంది. జగదీష్ విషయంలో తన అదృష్టవంతుడని విజయ్ అనుకుంటే, విజయ్ విషయంలో తనే అదృష్టవంతుడని జగదీష్ అనుకునేవాడు. మాధవరావుకు ఆ ఊరు నుంచి గోదావరి ఒడ్డున ఉన్న ఒక పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అయింది. కుటుంబంతో సహా ఆయన ఆ ఊరెళ్ళిపోయాడు. విజయ్ హైదరాబాద్లో ఉండటంతో వైజయంతి కూడా వాళ్లతోటే వెళ్ళింది. విజయ్ హైదరాబాద్లో ఉండగా వీధి అతని జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా మట్టగించి పారేసింది. ఒకేసారి చనిపోకుండా అనుక్షణం చస్తూ బ్రతికుండగానే నరకంలా అనుభవించటం అంటే ఏమిటో అతను ప్రత్యక్షంగా చవిచూశాడు. గోదావరి నది ఉధృత రూపం వాల్చి పరవళ్లు తొక్కుతోంది. ఎర్రని నీరు సుడులు తిరుగుతూ ఒడ్డుకు ఒరుసుకుంటోంది. లారీలతో ఇసుక, సిమెంట్ బస్తాలు గట్టు పొడవునా వేయించటం, ప్రమాద హెచ్చరికలు, పల్లపు ప్రాంతాన్ని ఖాళీ చేయించటం లాంటి ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభమయ్యాయి. రాను రాను గోదావరి నీటిమట్టం పెరిగిపోతోంది. గోవుపాదాల రేవు ఒడ్డున శివాలయం తాలూకా గోపురం మాత్రమే కనిపిస్తోంది. అవసరమైన సామాను పెట్టెలో సర్ది మేడమెట్ల దగ్గర పడేసుకొని కాస్త మెరక ప్రాంతంలో ఉన్న ఇల్లు గనక ఖాళీ చేయకుండా మధ్య మధ్యలో మెలకువ తెచ్చుకుంటూ పడుకుంటున్నారు మాధవరావు కుటుంబం. అర్ధరాత్రి దాటాక ఆదమర్చి కునుకు పట్టింది వాళ్ళకి. ఉవ్వెత్తున లేచి ఒడ్డును చీల్చుకుని ప్రచండ వేగంతో ఊరి మీద పడింది వరద గోదావరి. ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా అక్కడో చిన్న పల్లెటూరుందనే ఆనవాలైనా తెలియనివ్వకుండా తుడిచిపెట్టేసింది. ఈ వార్త విని నిర్ఘాంతపోయాడు విజయ్. ఆశ చంపుకోలేక ఆ ప్రాంతమంతా పిచ్చివాడ్లా తిరిగాడు. చావగా మిగిలిన అతి కొద్ది మందిలో వైజయంతి లేదు. మాధవరావు కుటుంబం ఆనవాళ్లు కూడా లేవు. కత్తితో శరీరాన్ని కోసి ఒక్కొక్క కండ బయటకు లాగుతున్నంత బాధగా ఉంది విజయ్కి. అతని కళ్ళల్లో నుంచి కారేదు కన్నీరులా లేదు, రక్తపు బొట్లే కారుతున్నట్లుంది. పిచ్చెక్కిన వాడిలా, మతి ఉండి లేనివాడిలా, మూడినిలా అలమటిస్తూ ఒంటరిగా కూర్చుని గొంతెత్తి కదిలి కదిలి ఏడ్చేవాడు. జీవితంలో ఇంతటి విషాదం ఉంటుందని, అది మనిషిని ఇంత దారుణంగా వెన్నుపోటు పొడుస్తుందని అతను ఎరగడు. చిన్నప్పుడు ఆప్యాయత అనే పదానికి అర్థం తెలియకపోయినా అతను దిగులు పడలేదు. తల్లి ఒడిలో చల్లదనం ఎరగకపోయినా ఇలా దుఃఖించలేదు. తనకిష్టం లేని మనుషుల్ని బలవంతాన భరించాల్సి వచ్చినప్పుడు, అలాంటి వాతావరణంలో ఇమడలేక అవస్థపడినప్పుడు అతనింత బెంబేలు పడలేదు. తనను గాఢంగా పెనవేసుకుని ఆమె లేకపోతే తన ఉనికికి అర్థం లేదు అనుకునేటంతటి అనుభూతుల్ని పంచి ఇచ్చి లతలా అల్లుకుపోయిన వైజయంతి తను ధ్వంసమవుతూ అతన్ని కూడా కూల్చేసింది, జీవోత్సవాన్ని చేసింది. ఇప్పుడు దీన్ని తట్టుకోలేక విలపిస్తున్నాడు విజయ్. ఏమండి అనే పిలుపు, వైజయంతి స్పర్శ, అనురాగం, లాలన, స్నేహం అతన్ని చుట్టుముట్టి ఊపిరి తిప్పుకోనివ్వటం లేదు. ఆమె స్మృతులు అతన్ని కుమ్మేస్తున్నాయి. రక్తంతో తోడేస్తున్నట్లుగా ఉంది విజయ్కి. గోరీలో నుంచి లేచొచ్చిన మనిషిలా మారిపోతున్న విజయ్ని చూస్తుంటే గుండె చెరువవుతోంది జగదీష్కి. ఎలా ఓదార్చాలో అర్థం కావటం లేదు. ఎలా అతన్ని తిరిగి మనుషుల్లో పడేయాలి అన్నదే జగదీష్ని నిరంతరం వేధిస్తున్న సమస్య. విజయ్ని హైదరాబాద్ తీసుకెళ్ళి అతను ఎంత మొత్తుకున్నా వినకుండా తరచూ తనతో తిప్పుకుంటూ అంటిపెట్టుకునే ఉండేవాడు తను. ఎప్పుడూ ఇలా నా దగ్గరే కూర్చుంటే నీ బిజినెస్ దెబ్బతింటుంది, నువ్వెళ్ళు జగదీష్ అనేవాడు విజయ్. నే వెళ్ళను, నా బిజినెస్ సంగతి నాకు తెలుసు. విజయ్, నీ సంగతి ఏమిటి? ఎలా చెప్పను నీకు? నా సంగతి ఏముంది? నేను ఇంకా ఎలా బ్రతుకుతున్నానో, ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావడం లేదు. నువ్వు ఇలా ఆలోచిస్తున్నంతసేపు ఈ దుఃఖం నిన్ను విడవదు విజయ్. నేను బ్రతికేది కేవలం నా సంతోషాల కోసమే అనే స్వార్థం మనిషిని వదిలినప్పుడే అతనికి నిజమైన శాంతి దొరుకుతుంది. మనసును కుదుటపరుచుకో. నీ బ్రతుకును పీడిత ప్రజల కోసం త్యాగం చెయ్యి.
నీ కష్టసుఖాల గురించి ఆలోచించటం మాని వాళ్ల గురించి ఆలోచించు. నిరంతరం ఎందరో నోరు లేని అమాయకులు తాము చెయ్యని నేరాలకు నిశ్శబ్దంగా బలైపోతున్నారు. బలవంతుడి గుండాయిజానికి బలహీనుడు దారుణంగా ఆహుతైపోతున్నాడు. నువ్వెన్నుకున్న పంథాలో నిజాయితీగా పయనించి కనీసం కొందరి కన్నీళ్లైనా తుడవటానికి ప్రయత్నించు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశిస్తున్నావు. ఆ డిపార్ట్మెంట్ ప్రతిష్టని పెంచే విధంగా ప్రవర్తించు. అన్ని టెస్టులు పాస్ అయి సెలెక్ట్ అయి తీరా ట్రైనింగ్కి వెళ్ళే టైంలో ఇలా అస్త్రసన్యాసం చెయ్యకు. నీ గురించిన స్వార్థంతో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని ఆ డిపార్ట్మెంట్ కోల్పోయేలా ప్రవర్తించకు. నీకు మంచి తెలివితేటలున్నాయి, ధైర్య సాహసాలున్నాయి. ఏటికి ఎదురీదకుండా ఏటి వాలున వెడుతూనే సమయం చూసి ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టగల శక్తియుక్తులు నీకున్నాయి. వాటిని ఇలా వృధా కానివ్వకు. చీకటి ప్రపంచపు కబంధ హస్తాల్లోకి నిర్దాక్షిణ్యంగా లాగబడి శీలాన్ని ప్రాణాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితుల్లో ఇరికించబడ్డ అమాయకులైన ఆడపిల్లల్ని కాపాడు. ఆకలి, అవసరం అనే బలహీనతల మీద దెబ్బ కొట్టి పసివాళ్లను సైతం దొంగలుగా మార్చే స్వార్థపరులతో నిండి ఉన్న ఈ వ్యవస్థ మీద దాడి చెయ్యి. పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు ఉన్నతాధికారిగా సంక్రమించే అధికారాన్ని ఇలాంటి స్వార్థపూరితమైన శక్తుల మీద ప్రయోగించి నీ వంతు బాధ్యత నువ్వు నెరవేర్చు. నీ మనసు కుదుటపడే వరకు నీ గురించి నువ్వు ఆలోచించటం మానేయి విజయ్. నీ దుఃఖం ఉపశమించగల మార్గం ఇదొక్కటే. నిన్ను నువ్వు ఏ కొంచెమైనా మర్చిపోగలిగితే అది నీకెంతో ఇష్టమైన ఈ వృత్తిలోనే సాధ్యపడుతుంది. నా మాట విను విజయ్. దుఃఖాన్ని మనం జయించగలగాలి, కానీ అది మనల్ని తినేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోకూడదు అంటూ వీలు దొరికినప్పుడల్లా విజయ్కి నూరిపోసేవాడు జగదీష్. జగదీష్ బలవంతం మీదే ప్రొఫెషనరీ ట్రైనింగ్కి వెళ్ళాడు విజయ్. అతనిలో స్పందన నశించి తిరిగి తన సెల్లోకి ప్రవేశించడానికి చాలా సమయం పట్టింది విజయ్కి. అన్నాళ్ళు నీడల అతన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు జగదీష్. విజయ్ పోలీస్ ఆఫీసర్గా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు జగదీష్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అతని గురించి ఎప్పుడు ఆలోచించినా విజయ్ మనసు కృతజ్ఞతతో, ఒక అనిర్వచనీయమైన భావనతో నిండిపోతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఈ పసివాడు నాని తనలో ఆ స్పందన, ఆర్ద్రత కలిగిస్తున్నాడు. నీకు వైజయంతి చేతులలో పెరిగిన వాడవటం అందుకు కారణం కావచ్చు. ఒక వ్యక్తి మీద మనకు ఏర్పడ్డ నిలకడైన అభిప్రాయమే ఆ వ్యక్తికి సంబంధించిన సన్నిహితుల మీద కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. తన నెచ్చెలి ప్రియబాంధవి అయిన వైజయంతి సజీవంగా ఉండటం ఎంతటి సంభ్రమాన్ని కలిగిస్తోందో, ఆమె చుట్టూ బిగుసుకుని ఉన్న దుర్భరమైన పరిస్థితులు అంతకన్నా ఎక్కువ వేదను కలిగిస్తున్నాయి. ఇన్నేళ్లుగా ఆమె ఎలా గడిపిందో, ఏ అనివార్య సంఘటనలు ఆమెని జీవితంలోకి బలవంతంగా ప్రవేశించాయో ఇవన్నీ తనకు అవసరం లేదు. నానితో సహా తిరిగి ఆమె తన ఇంటికొచ్చేస్తుంది. తన నిరీక్షణంతా రాబోయే ఆ శుభగడియల కోసమే. ఆమెను వాళ్ల మధ్య వదిలేసి ఆమె బ్రతికుందనే సంతోషాన్ని ఆర్తిగా ఆమెతో పంచుకోవటానికైనా లేకుండా చేతకాని వాడిలా ఇలా చేతులు ముడుచుకొని కూర్చోవటం ఎంత దుర్భరంగా, నరక సదృశంగా ఉందో, దీన్ని భరించటానికి ఎంత శక్తిని కూడదీసుకోవాల్సి వస్తుందో తనకొక్కడికే తెలుసు. కొన్నాళ్లపాటు ఇదంతా తనకు తప్పదు. పరిస్థితులు తన వెంట పడకుండా తనే వాటిని తరుముతూ అవకాశం కోసం పొంచి ఉన్నాడు తను తప్పక విజయం సాధించి తీరుతాడు. నాని నిద్దట్లో కదిలి విజయ్ పొట్ట మీద చేయేశాడు. అంతలో కళ్ళు తెరిచి, అంకుల్ నిద్రపోలేదా అడిగాడు ఆశ్చర్యంగా. లేదమ్మా, నిద్ర రావటం లేదు అన్నాడు విజయ్. తల తిప్పి వాల్ క్లాక్ వైపు చూసి, మై గాడ్ 3:30, పడుకోండి అంకుల్. నిద్ర లేకపోతే హెల్త్ పాడవుతుంది. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకుంటే చాలు, నిద్ర వచ్చేస్తుంది అన్నాడు నాని ఆప్యాయంగా. చప్పున వైజయంతి గుర్తొచ్చింది విజయ్కి. తను కూడా అంతే, నిద్ర లేకుంటే ఆరోగ్యం పాడవుతుందంటూ బ్రతిమాలి నిద్రపుచ్చేది. నానిని దగ్గరగా లాక్కొని కళ్ళు మూసుకున్నాడు విజయ్. సాధారణంగా డిఎస్పీ లెవెల్ నుంచి పైవాళ్లంతా పర్యవేక్షణ చేస్తారే కానీ స్వయంగా కేసును టేకప్ చేసి డీల్ చెయ్యరు. ఆ వ్యవహారం అంతా సిఐ, ఎస్ఐ లాంటి వాళ్ళు చూసుకుంటారు. కానీ విజయ్ అలా కాదు. అవసరమని తోచినట్లయితే తను కూడా రంగంలోకి దిగి కష్టపడటానికి వెనుకాడడు. ఇది మురళీధర్రావు లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగిస్తే, ఇంద్రాపూర్కి కొత్తగా వచ్చిన సిఐ జగన్నాథం లాంటి వాళ్ళకి కంటగింపు కలిగిస్తుంది. జగన్నాథంకి అసూయ ఎక్కువ, ఎస్పీకి కాస్త దగ్గరి వాడవటం, ఆ అహంభావం కూడా అతనిలో ఉంది. డిఎస్పీ విజయ్కి తమ డిపార్ట్మెంట్లోనూ స్థానికంగానూ ఉన్న ఇమేజ్ అతనికి కంటగింపుగా ఉండేది. కానీ అతను తన పై అధికారి కావటంతో తన అసహనాన్ని గుప్తంగా దాచుకోవాల్సి వచ్చేది. అసలు పైవాళ్ల మాట తలుచుకుంటేనే పరమ చిరాకతనికి. మాలో లంచగొండితనాన్ని వాళ్లే ప్రోత్సహిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది చాలా చిన్న విషయం. ఎస్పీ వస్తున్నాడు స్టేషన్కి, సున్నం రంగులు వేయించండి అంటూ ఆ వ్యవహారాన్ని తమకు అప్పగిస్తారు. డబ్బులు మాత్రం ఇవ్వరు. చేతి డబ్బులు ఎవరు పెట్టుకోడు కదా.
ఊళ్ళో నీకు ఆ మాత్రం పరపతి లేదా అంటారు. ఉందని నిరూపించుకోవటానికి, పైవాడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండటానికి తాము ఊరి మీద పడాలి. సున్నం, రంగులు వగైరాలు అప్పనంగా అడుక్కొచ్చి స్టేషన్ని అలంకరించాలి. ఇక తమకి హుందాతనం ఎక్కడి నుంచి వస్తుంది? నిజాయితీకి ఖరీదు చెల్లించే స్తోమత లేక తాము నలుగురు నడిచే దారిలోనే పయనిస్తూ ఉంటారు. కేసును టేకప్ చేసి నేరస్తులను వెనకాల పరిగెత్తి వాళ్లను తన్నించుకుని నానా చావు చచ్చే తమకి జీప్ ఉండదు. నేరస్తులు జీప్ మీద పారిపోతుంటే తాము వాడిని తరమటానికి ఏ వెహికల్ ఉండదు. పర్యవేక్షణ పేరుతో తమ నెత్తికెక్కే డీఎస్పీలకు మాత్రం జీపులు ఇస్తారు. ఒక మినిస్టర్ వస్తున్నాడంటే 3 రోజుల ముందుగానే బందోబస్తు పేరుతో తమని ఆ స్పాట్కి తరుముతారు. వాళ్ళంతా హాయిగా విందులు జల్సాలు చేస్తుంటే తమను పట్టించుకునే నాదుడే ఉండడు. తిండి ఉండదు, అకామిడేషన్ ఉండదు. టెన్షన్తోనూ పైవాడి తిట్లతోనూ కడుపు నిండాల్సిందే కానీ అన్నం తిని కడుపు నింపుకోనే వీలుండదు. తామో కేసు విచారించి అష్టకష్టాలు పడి నేరస్తుడిని పట్టుకుంటే పోరా నీ లెక్కేమిటి అన్నట్లు ఆ నేరస్తుడి తరపు వాళ్ళు సరాసరి డీఎస్పీ దగ్గరికి వెళ్ళి ఆయన జేబులు నింపి వస్తారు. ఇక మొదలు ఆ నేరస్తుడిని వదిలేయి అంటూ ఆయన నస, వినకపోతే తిట్లు. వదిలేయంగానే ఆ సిఐ గాడు బాగా డబ్బు తిని నేరస్తుడిని వదిలేశాడు అంటూ ప్రజల ఘోష. తెరి మాయదారి డిపార్ట్మెంట్ అంటూ రగిలిపోతుంటాడు జగన్నాథం. ఎక్కువగా అలాంటి వాటికి అలవాటు పడ్డ జగన్నాథం నిజానికి విజయ్ మెంటాలిటీకి, అతని బిహేవియర్కి ఎంతో సంతోషపడాలి. ఒక రకం మనుషులు ఉంటారు, సహజంగా వాళ్లలో అసంతృప్తి పాలు ఎక్కువే ఉంటుంది. వాళ్ళ జీవన విధానం, వృత్తిపరంగా ఎదురయ్యే అనేక సంఘటనలు ఆ అసంతృప్తిని ఇంకా పెంచుతూ ఉంటాయి, అతన్నో సినిగ్గా తయారు చేస్తాయి. ఎప్పుడో ఒకసారి విజయ్ లాంటి అధికారులు తారసపడ్డా వాళ్ళ కింద పీస్ఫుల్గా పనిచేయగల పరిస్థితులున్నా వాళ్లలో అసంతృప్తి తొలగదు. చిత్రంగా ఆ అసంతృప్తి ఇంకా పెరిగి అసూయగా రూపుదాలుస్తుంది. ఒక మంచి ఆఫీసర్ని చూసి సంతోషించే బదులు అతన్ని ఎలా నాశనం చెయ్యాలనే ఆలోచనలే వాళ్లలో కలుగుతుంటాయి. అలాంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. మనిషిలో అంతర్గతంగా ఉండే రాక్షస ప్రవృత్తికి వీళ్ళు చక్కని ఉదాహరణలు. జగన్నాథం ఇలాంటి మనుషుల కోవకే చెందినవాడు. పొట్టి నిక్కరు, పొట్టి చేతుల చొక్కా, సంస్కారం లేని రాగిరంగు జుట్టు, నాగరికతకు అనాగరికతకు మధ్య గీత మీదున్న ఒక చెంచుగూడపు మనిషి. అచ్చయ్య దుకాణం దగ్గర నిలబడి పొగాకు, బెల్లం లాంటి సరుకులు తూయించుకుంటున్నాడు. అతని వెనక పువ్వుల లంగా, ముడి వేసుకున్న జాకెట్తో ఒక ఆడపిల్ల నిలబడి ఉంది. చెంచుల దగ్గర లక్క, జిగురు, కుంకుడుకాయలు కారు చౌకగా కొనేసి తిరిగి వాళ్లకు తప్పుడు తూకంతో, రెట్టింపు రేట్లతో నాసిరకం సరుకులు అంటగట్టి కనిపించిన లాభాలు ఆర్జిస్తూ ఉంటాడు అచ్చయ్య. పెరిగిపోతున్న ధరల గురించి, వాళ్ల మీద అభిమానం కొద్దీ తను రేట్లు తగ్గించి ఇస్తున్న సరుకుల నాణ్యత గురించి ఉపన్యాసాలు ఇస్తూ బెల్లం తూకమేస్తున్నాడు అచ్చయ్య. కొట్టుకు దూరంగా నిలబడ్డ కొందరు మనుషులు క్రితం రోజు రాత్రి ఊళ్ళో జరిగిన దొంగతనం గురించి చెప్పుకుంటున్నారు. అటువైపు మోటార్ సైకిల్ మీద వెళ్తున్న సిఐ జగన్నాథం అచ్చయ్య కొట్టువైపు క్యాజువల్గా చూశాడు. చెంచు వాడి పక్కనున్న పిల్లను చూడగానే జగన్నాథం కళ్ళు తళుక్కున మెరిశాయి. క్రితం రోజు జరిగిన దొంగతనం, చెంచుగూడెపు మనిషి, వాడి వెనక దోర జామకాయలా ఉన్న పిల్ల, ఈ మూడింటికి లంకె పెట్టి చూసుకున్నాడు. తనతో ఉన్న పోలీసుల సహాయంతో వాళ్ళ అరుపులు గోలా లెక్క చేయకుండా ఆ మనిషిని, పిల్లని స్టేషన్కి లాక్కెళ్ళాడు జగన్నాథం. వాళ్ళు లాక్కుపోయేటప్పుడు మనిషి కండువాల నుంచి జారిపడ్డ బెల్లాన్ని, పొగాకుని తిరిగి తన డబ్బాలో వేసేసుకున్నాడు అచ్చయ్య. దూరంగా ఉన్న మనుషులు దీన్నంతా చూసి చూడనట్టు ఇక టాపిక్ను ఆపి ఇటువైపు తిరిగారు. ఆ దొంగతనం ఈ చెంచు వాళ్లే చేస్తుంటారు. రాత్రిపూటొచ్చి దొంగతనాలు చేసేసి దర్జాగా అడవిలోకి పారిపోయేది. ఈ పోలీసోళ్ళకి ఆ అడవిలో దిక్కు తెలియక బిక్కుబిక్కుమంటూ వెతికొచ్చేది. వీళ్ళ అసమర్థత, చేతకానితనాన్ని అలుసుగా తీసుకొని ఆ చెంచులు పెట్టరేగిపోతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు మూకుమ్ముడిగా. స్టేషన్కి వచ్చాక బూటుకాలతో అతన్ని లోపల పడేలా ఈడ్చి తన్ని, నీ పేరేమిట్రా అన్నాడు జగన్నాథం. ఈ చర్య గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, అవును, మాకు రఫ్నెస్ తప్పనిసరి, మా దినచర్య బ్యాడ్ ఎలిమెంట్స్తోనే ప్రారంభమవుతుంది, సంస్కారవంతులతో మాకు ఇలాంటి సంబంధాలుండవు, అందుచేత మేము సంస్కారంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు, ఎలాంటి వాళ్ళని అలాగే డీల్ చేయాలి అంటాడు టకీమని. ఇలాంటి సంజాయిషీలు అతని దగ్గర ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాయి. తన ప్రవర్తన వల్లే ప్రజలకు తన మీద ద్వేషం కలుగుతోంది అనే వాదనని కూడా అతను ఒప్పుకోడు. మిగిలిన కొన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి మనిషికుండే ప్రాబ్లమ్స్ మీద మాత్రమే అధికారం ఉంటే, మాకు సరాసరి మనిషి మీదే అధికారం ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇంటి మీదో రైడింగ్ చేస్తే ఆ ఇంటి యజమాని అవినీతిని గురించి మాత్రమే ప్రశ్నించి సాక్ష్యాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటారు, అంతే. ఆ మనిషిని వాళ్ళు తాకటానికి వీల్లేదు.
కానీ మేము ఒక వ్యక్తిని అనుమానించామంటే ఆ అనుమానం మీద వాడిని పట్టుకొని డైరెక్ట్గా చావబాదుతాం. ఆ అధికారం వాళ్ళకి లేదు. ఇలాంటి ప్రత్యేకాధికారం మా కుడటం మూలానే ప్రజలకు మేమంటే కోపం, అసహనం అని వాదిస్తాడు. అంతేగాని అతనెప్పుడూ ఆత్మవిమర్శ చేసుకోడు. అలా హఠాత్తుగా సీఐకి చిక్కడంతో దిమ్మెరపోయి భయంగా చూస్తున్నాడు ఆ చెంచుగూడ మనిషి. చెప్పరా, నీ పేరేమిటి? ఇంకోసారి గద్దించాడు జగన్నాథం. గురప్ప అన్నాడతను. పోలీసుల చేతుల్లోంచి పాములా జారిపోవాలని ప్రయత్నించాడు గురప్ప. కానీ వాళ్ళు అలర్ట్గా ఉండటానికి తోడు కూతురు కూడా ఒక బంధంలా ఉండటంతో అతని ట్రిక్కులు పనిచేయలేదు. లాఠీతో గురప్ప మోకాళ్ళ మీద ఎడాపెడా బాది, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే తోలు తీసేస్తాను అన్నాడు జగన్నాథం. వీళ్ళ చేతుల్లోంచి తప్పించుకొని అడవి వరకు లగెత్తగలిగితే చాలు. ఆ తర్వాత అడవి తల్లే తమని కాపాడుద్ది. అప్పుడు తమని పట్టుకోవటం ఈ నాయాళ్ల వశం కాదు. ఇలా ఆలోచిస్తున్న గురప్ప జగన్నాథం లాఠీ దెబ్బలతో ఆలోచన లాపేశాడు. నిన్న రాత్రి దొంగతనం చేసింది మీ వాళ్లే గదు? నువ్వు ఉన్నావా ఆ గ్యాంగ్లో? ఆ డబ్బు, నగలు ఎక్కడ పెట్టారు? మీ వాళ్ళంతా ఎక్కడున్నారో చెప్పు, లేకపోతే చంపేస్తా క్రూరంగా చూస్తూ అన్నాడు జగన్నాథం. క్రితం రోజు జరిగిన దొంగతనం అతని ఏరియాలోనే. గురప్పని చూడగానే అనుమానం వాళ్ళ మీదికి తిరిగింది. ఎలాగైనా వాడి నోటంట ఇది మేమే చేశామని ఒప్పించాలనే పట్టుదల పెరిగింది. బోనాలమ్మ సాక్షిగా మాకే పాపం తెలీదు స్వామి. మా గూడెపోళ్ళు దొంగతనాలు ఎప్పుడూ మానేసిండ్రు. గింజలు పండించుకొని లక్క తీసుకొని ఈడుపాకు కోసుకొని బతుకుతున్నాం మేము. కావాలంటే ఎవరినైనా కనుక్కోండి, మమ్మల్ని ఇడిచిపెట్టండి స్వామి, మీకు మొక్కుతా అంటూ చేతులెత్తి దండం పెడుతూ గగ్గోలు పెట్టడం ప్రారంభించాడు గురప్ప. అనుమానమే తప్ప ఆ దొంగతనం చెంచులు చేశారంటానికి కానీ నిజంగా వాళ్లే చేశారని కానీ ఏ ఆధారమూ లేదు. కేసును సరిగ్గా డీల్ చేయగల తెలివితేటలు లేని జగన్నాథంకి ఇలా ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి ఆర్భాటం చేయటం మామూలే. అనవసరమైన అధికారాన్ని, నిరంకుశత్వాన్ని ప్రదర్శించటంలో అతనే సాటి. అసలు దొంగలు డబ్బు దశకంతో అతని నోరు మూసి జారుకుంటూ ఉంటారు. అతని పరిధిలో దొంగతనాలు చేయటం చాలా తేలిక. గురప్ప వెనకాల నిలబడ్డ 13 ఏళ్ల పిల్లను చూసి మేకను చూసిన పులిలా ఆనందపడిపోతున్నాడు జగన్నాథం. యవ్వనంలో అప్పుడప్పుడే అడుగు పెట్టబోతున్న ఆ అమ్మాయి లేత గుండెలు అతనిలో ఒక రకమైన పైశాచికత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి. చితిమి పారేయాలి దీన్ని. బాధ భరించలేక ఆ పిల్ల కెవ్వున వేయబోయే కేకల్ని తలుచుకుంటే తిమ్మిరెక్కిపోతుంది అతనికి. రాత్రికి లాకప్లో దీన్ని పీల్చి పారేయాలి అనుకుంటున్నాడు. చెదురుమదురుగా ఉండే జగన్నాథం లాంటి నీచుల మూలానే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్ట దిగజారిపోయి ప్రజల దృష్టిలో పోలీసులంటే హీనమైన, నీచమైన అభిప్రాయం ఏర్పడటానికి కారణమవుతోంది. ఎక్కడైనా అల్లర్లు జరిగి ఓ గుంపు కూడినప్పుడు రాళ్లు రువ్వటం అనేది సాధారణంగా ఎర్ర టోపీల్ని చూశాకనే మొదలవుతుంది. రాళ్లన్నీ ఒక కుమ్మడిగా పోలీసులకే గురిపెట్టబడతాయి. పోలీసులంటే ఇంతటి కసి ప్రజల్లో ఏర్పడటానికి ముఖ్య కారణం జగన్నాథం లాంటి వాళ్లే. ఇలాంటి వాళ్ళు 100కి 10 మంది ఉన్నా మిగిలిన 90 మంది విజయ్ లాంటి వాళ్ల మంచితనం ఒక్క త్రుటిలో ఎగిరిపోతుంది. వాళ్ల శ్రమ, నిజాయితీ బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. ఆ డిపార్ట్మెంట్ను పట్టి పీడిస్తున్న ఇలాంటి చీడ పురుగుల్ని వదిలించగలిగితే ప్రజలకు పోలీసులంటే ఉన్న క్రూరత్వం, శత్రుత్వం చాలా వరకు సమసిపోతుంది. ఏరా చెప్పు, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? ఆ సొమ్ములు ఎక్కడ దాచారు అంటూ శివమెత్తిన వాడిలా ఊగిపోతూ గురప్పను మోదేస్తున్నాడు సిఐ. తండ్రి నా స్థితిలో చూస్తున్న ఆ పిల్ల గోడుగోడున విలపిస్తోంది. దెబ్బలు కోర్చుకోలేక కింద పడిపోయిన గురప్ప చేతివేళ్లు జగన్నాథం బూట్ల కింద పచ్చడైపోతున్నాయి. నాకు తెలవదు, బోనాలమ్మ తల్లితోడు నేనెప్పుడూ దొంగతనాలు చెయ్యను, నన్ను వదలండి సామి, పోని నా బిడ్డలైనా మా గూడానికి పంపేయండి అంటూ హీనస్వరంతో బ్రతిమాలుతున్నాడు గురప్ప. పంపిస్తా, గూడానికే పంపిస్తా అంటూ ఆ పిల్ల వైపు తిరిగి కీచకుడిలా నవ్వుతూ, ఏమే గూడానికెడతావా? నా చేత శోభనం చేయించుకొని అప్పుడెడదు గాని గూడానికి అంటూ ఆ పిల్ల గుండెల మీద చెయ్యి వేసి నొక్కాడు జగన్నాథం. బాధకు తట్టుకోలేక గిలాచుకుపోతూ అరుస్తోంది ఆ పిల్ల. గురప్ప రక్తం మరిగిపోతోంది. ఆవేశం ఆపుకోలేక కాండ్రించి ఉమ్మేశాడు. అంతే, అగ్నిపర్వతం భళ్ళున పగిలి లావా వెదజల్లుతున్నట్లు గురప్ప మీద పడ్డాడు జగన్నాథం. నెత్తుటి ముద్దలా మారే వరకు అతన్ని హింసించి వీణ్ణి లాకప్లో పారేయండి, ఆ ముండని కూడా అన్నాడు. నేను అన్నం తిని మళ్ళీ వస్తాను, వీళ్ళని జాగ్రత్తగా కాపలా కాయండి అని చెప్పి వెళ్ళిపోయాడు జగన్నాథం. జరుగుతున్న తతంగమంతా ప్రేక్షకుడిలా చూస్తున్నాడు ఒక యువ కానిస్టేబుల్. అతని పేరు దయానిధి, పోస్ట్ గ్రాడ్యుయేట్. కుటుంబ పోషణ భారం తన మీదే ఉండటంతో అనేక రంగాల్లో అతి చిన్న ఉద్యోగాలకు కూడా ప్రయత్నించి విఫలుడై చివరికి కానిస్టేబుల్ అయ్యాడు.
విద్యని బట్టి మనిషిని గౌరవించటానికి ఇది రాజుల నాటి కాలం కాదు. ప్రస్తుత నాగరిక ప్రపంచంలో మనిషి చేసే ఉద్యోగాన్ని, హోదాని బట్టి మాత్రమే మనిషికో విలువ ఆపాదించబడుతుంది. దయానిధి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ ఆధిక్యత అతనికేమివ్వరు. పై ఆఫీసర్ బూతులు తిట్టినా, హీనంగా చూసినా చచ్చినట్లు పడుండాల్సిందే. అందరిలాగా యూనియన్లంటూ తమ వాళ్లను కూడగట్టుకొని పైవాళ్ల మీద తిరగబడటానికి ఆ డిపార్ట్మెంట్లో ఛాన్స్ ఉండదు. పసితనం బీడని ఒక అమాయకురాలైన ఆడపిల్లను తన కళ్ళెదురుగానే సీఐ అవమానిస్తుంటే నిస్సహాయంగా కళ్ళప్పగించి చూస్తూ ఊరుకోవాల్సి వచ్చిన తన పరిస్థితికి తనే కించపడుతున్నాడు దయానిధి. సీఐను ఉద్దేశించి తను పెదవి విప్పి ఒక్క మాట అంటే ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు. ప్రజలు పోలీసుల్ని కీచకులుగా, రాక్షసులుగా ఎందుకు అభివర్ణిస్తారో ప్రత్యక్షంగా తెలుస్తోంది అతనికి. ఆ పిల్ల పట్ల జాలితో నిండిపోతోంది అతని మనసు. ఎవరైనా హఠాత్తుగా వచ్చి సీఐ గురప్పను తన్నినట్లు అతన్ని ఆ పిల్ల మీద అఘాయిత్యం చేయబోయిన నేరానికి అతన్ని సస్పెండ్ చేస్తే బావుండును అనిపిస్తోంది. తనకున్న అసాధారణ అధికారాలని ఉపయోగించి అమాయక ప్రజల్ని ఎందులోనో ఇరికించి పట్టుకొచ్చి మానభంగాలు, ప్రాణభంగాలు చేసే ఈ జగన్నాథం లాంటి వాళ్ళ విషయం పట్టించుకునే ఓపిక, తీరిక ఎవరికున్నాయి? రాత్రికి శుభ్రంగా తిని తాగి దర్జాగా వచ్చి జగన్నాథం ఈ పిల్ల బతుకును సర్వనాశనం చేస్తాడు. తన కళ్ళ ఎదురుగానే జరగబోయే ఈ దారుణాన్ని ఎలా ఆపాలి? ప్రవాహ వేగానికి గడ్డిపోచలా కొట్టుకుపోవటం తప్ప ఈ సీఐ అధికారం ముందు తనేం నిలవగలడు? అలా అని ముందు జరగబోయే దారుణం గురించి స్పష్టంగా తెలిసుండి కూడా తను మౌనం వహించాల్సిందేనా? నో, ఎలాగైనా ఆ పిల్లని కాపాడాలి. ఎలా? గంటలు గడుస్తున్న కొద్దీ దయానిధిలో టెన్షన్ పెరిగిపోతోంది. హఠాత్తుగా దయానిధి బుర్రలో ఓ మెరుపు మెరిసింది. సన్నగా విజిలైపోయి ఆగిపోయాడు. గుమ్మంలో నిలబడి ఎర్రటి కళ్ళతో చూస్తున్న జగన్నాథాన్ని చూసి కెవ్వున అరిచి గజగజ వణికిపోసాగింది ఆ పిల్ల. ఆమె కళ్ళల్లో, మొహంలో స్పష్టంగా కనిపిస్తున్న వణుకు, బెదురు సరదాగా ఉన్నాయి జగన్నాథానికి. తాగిన విస్కీ ఇప్పుడే నిజంగా కిక్కు ఎక్కిస్తున్నట్లుంది. తన స్థానంలో కామ్గా కూర్చుని ఉన్నాడు దయానిధి. లోపలికి ఒక్కొక్క అడుగే వేస్తున్నాడు జగన్నాథం. ఆ పిల్ల బిక్క చచ్చిపోయి గోడ కంటుకుపోతోంది. ఆమె దగ్గరగా వెళ్ళి ముందు కొంగాడు. పెద్దగా అరిచింది ఆ పిల్ల. పెదవి చిట్లి రక్తం కారుతుంటే ఆ రక్తాన్ని నాలుకతో అద్దుకుంటున్న జగన్నాథం రక్తం తాగే రాక్షసుడిలా ఉన్నాడు. జగన్నాథం చేతిలో ఆ పిల్ల రవికముడి లాగి లోపలికి కదిలాయి. పీక కొద్దిగా తిగుతున్న కోడి పిల్లల, బలిపీఠం మీదున్న మేకల ఆపకుండా హృదయ విదారకంగా అరుస్తోంది ఆ పిల్ల. ఆ కేకలకి దయానిధి గుండెలు అవిసిపోతున్నాయి. ఆ పిల్ల చచ్చిపోతుందా? ఇదేమిటిలా జరుగుతోంది? తన ప్రయత్నం ఫలించలేదా? ఓ గాడ్, ఇంకొద్దిసేపట్లో ఆ పిల్ల చచ్చిపోతుంది. తన కళ్ళెదురుగానే నేరం జరిగితే దాని గురించి ప్రశ్నిస్తే ప్రజలు సాక్ష్యం చెప్పరు అని బ్లేమ్ చేస్తుంటారు తమ డిపార్ట్మెంట్ వాళ్ళు. తను అలాగే అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ పిల్ల చేస్తే రేపొద్దున తను సాక్ష్యం ఇస్తాడా? ఇవ్వడు. సాక్ష్యం ఇవ్వలేకపోయినందుకు కుళ్ళి చస్తాడే కానీ ఇవ్వడు. ఎవరైనా అంతే. ఎవరి భయాలు వాళ్ళవి. తల్లడిల్లిపోతున్నాడు దయానిధి. ఆ అకృత్యాన్ని ఎలా ఆపాలో తెలియటం లేదతనికి. ఆ పిల్ల ఒంటి మీద బట్టలు లాగేసి మీద పడ్డాడు జగన్నాథం. కాళ్ళు ముడుచుకుంటూ అతని తోసేయటానికి విఫల ప్రయత్నం చేస్తోంది ఆ పిల్ల. ప్రాణాలు కడంటిపోయేలా ఏడుస్తోంది. జగన్నాథం చేతులు, గోళ్ళు, పళ్ళు యథేచ్ఛగా ఆమె ఒంటి మీద నర్తిస్తున్నాయి. ఆమె శరీరాన్ని చించేస్తున్నాయి. గురప్ప చచ్చిపోయిన వాడిలా ఓ మూల పడున్నాడు. ఇంత చిన్నపిల్ల తనని తిప్పలు పెట్టి లొంగకుండా పోట్లాడుతుందా? బలమంతా ఉపయోగించి ఆ పిల్లని బిగించి పట్టుకుని వంగబోతున్న జగన్నాథాన్ని ఓ హస్తం విసురుగా వెనక్కి లాగింది. అతన్ని సరిగ్గా నిలబెట్టిన ఆ చెయ్యి ఈడ్చి అతని చెంపని బలంగా తాకింది. ఆ దెబ్బకే సగం దిగిన మత్తు అక్కడ నిలబడ్డ వ్యక్తిని చూడగానే శాంతం దిగిపోయింది. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయాడు జగన్నాథం. అతను డిఎస్పి విజయ్. నిప్పులు కురుస్తున్నాయి అతని కళ్ళు. ఆ పరిస్థితిలో అతన్ని అక్కడ ఏమాత్రం ఊహించిన జగన్నాథం కంగు తిన్నాడు. చేతులు జోడించి ఏదో అనబోయాడు. అతని వంక అసహ్యంగా చూస్తూ, నాకేం చెప్పకు, నీ మీద చర్య తీసుకుంటున్నాను అన్నాడు విజయ్. దయానిధి వచ్చి ఆ పిల్ల బట్టలు ఆమెకిచ్చాడు. వాటిని చుట్టబెట్టుకుని నిలబడే ఓపిక లేనట్లు కూర్చునే 2 చేతులు ఎత్తి విజయ్కి నమస్కరించింది ఆ పిల్ల. ఆమె ఒంటి మీద గాయాలు, ఆ పిల్ల పసి వయసు చూస్తుంటే మనసంతా దేవినట్లయింది విజయ్కి. సిఐని పొరుగును చూసినట్లు చూసి గురప్పని, ఆ పిల్లని జీప్లో హాస్పిటల్కి పంపించాడతను. లాభం లేదు, అతన్ని అక్కడి నుంచి కదిలించే వీల్లేదు అన్నాడు ఎస్పీ. తమరే అట్లా అంటే ఎట్లా సార్? నేను ఆయన కింద పని చెయ్యలేను వినయంగా అన్నాడు జగన్నాథం.
ఆయన కింద పనిచేయటం సంగతి దేవుడెరుగు. ముందు నువ్వు మునిగిపోకుండా చూసుకో. సార్, ఎలాగో రిస్క్ తీసుకొని నీ పీకల మీదకి రాకుండా చూస్తాను. ఇప్పటి పరిస్థితుల్లో అదే గ్రేట్. నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు ఎస్పీ. ఆ రకంగా జగన్నాథం బయటపడగలిగాడు. తన డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు నిస్పృహగా అనుకున్నాడు విజయ్. సిఐ పెట్టిన కేసుని తన పర్యవేక్షణలో డీల్ చేయటం ప్రారంభించాడు. ఆ దొంగతనం చేసింది ఒక సెటిల్మెంట్కి చెందిన ముఠాగా నిరూపణైంది. మొత్తం అంతా పట్టుబడ్డారు. తాము నిర్దోషులుగా బయటపడటం, ఇందుకు విజయ్ కారకుడవటం, అతని దయ వల్ల తన కూతురి జీవితం రక్షింపబడటం, అతని ద్వారానే తమకు సరైన వైద్యం జరగటం, ఇవన్నీ గురప్ప మనసులో విజయ్ పట్ల ఒక పూజ్యభావం ఏర్పడటానికి దోహదం చేశాయి. చెంచులు ఒక మనిషిని నమ్మితే ఆ మనిషి కోసం తమ ప్రాణాలనైనా దారపోస్తారు. విజయ్ ఏది చెప్పినా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా చేసేయగల నమ్మకం, కృతజ్ఞత గురప్పలో ఏర్పడిపోయాయి. మా గూడానికి రాదోరా అన్నాడు గురప్ప చేతులు జోడించి. వస్తాను, త్వరలోనే వచ్చి మీకు అతిథిగా కొన్నాళ్ళుంటాను చిరునవ్వుతో అన్నాడు విజయ్. తప్పకుండా దొరా, ఎన్నాళ్ళైనా నా కొంపలోనే ఉండొచ్చు. పానంతో సమంగా చూసుకుంటాం. మా గూడెపు పెద్దని నేనే దొరా, ఎవ్వరూ నా మాట కాదనరు భక్తిగా ఆహ్వానించాడు గురప్ప. కథ కొనసాగుతుంది.